హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికాస్ వరల్డ్. ఇవాళ నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఆయిల్, సాల్ట్ అలాగే నూడిల్స్ వేసుకొని ఇలా కుక్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 ఎగ్స్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే క్యారెట్ ఇంకా బీన్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందాక అలాగే క్యాబేజ్, క్యాప్సికమ్ కూడా ఉంది కదా, అవి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో సాల్ట్ అలాగే కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ అలాగే నూడిల్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలాగే సోయా సాస్ వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.